త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అందరి క్లారిటీ ఉందిగా వాయిస్? ఓకే. నిజానికి రెవల్యూషన్ చెప్పాలి, అన్నని వెనకాల పెట్టుకొని ఎదరు ప్రకటన చేయడం నాకు ఇష్టం లేదు. నా తర్వాత వంశీ అన్నయ్య గారు ఉన్నారు కనుక త్వరగా ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే రాబోద్లేదు, అందుకే ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకుందాం. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇటీవల కాలంలో నేను ఎక్కువ పరిశీలించిన లెసన్లో నన్ను ఎంతో ప్రభావితం చేసిన పాఠ్య భాగాల్లో, చరిత్రలో ఒక్కసారి ఆగిపోయి ఇలా ఉంది దేవుని ప్రణాళిక నన్ను ఆలోచింపజేసిన విషయాల్లో ఒక గంభీరమైన సత్యం ఈ వాక్యం. ఏం రాస్తున్నాడు ఒకసారి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడినవాడు ఆయన. ఆ చదివిన వాక్య పట్టణాలు ఎక్కువగా క్రిస్మస్లో చదువుకుంటాం. మా క్రిస్మస్ మా చర్చిలో జరిగినప్పుడు కూడా ఇదే వాక్య భాగాలు చెప్పాం. కానీ మా శిష్యులు, మా తమ్ముళ్ళు, మా పరమానందం బ్యాచ్ దాని లైవ్ ఎగ్గొట్టేశారు. ఆ రోజు చాలా చాలా విధి విధానాలతో మాట్లాడుకున్న వర్తమానం ఆగిపోయింది. బహుశా అది ఈరోజు వినడానికేమో. ఏముంది ఆ వర్తమానంలో అంటే ఒక విచిత్రమైన సన్నివేశం ఉంది. ఈ మాట చాలా ఈజీగా మనం చదివేస్తాం, కానీ ప్రపంచ చరిత్ర ఒక్కసారి ఆగిపోయిన చరిత్ర ఉంది. రాస్తున్నాడు చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేర్ వాజ్ అపాయింటెడ్ టైం. అది ప్రత్యేకింపబడిన టైము, నిర్ణయింపబడిన సమయం, టైం. యేసుప్రభు యొక్క జననం అనుకోకుండా జరిగింది కాదు, అప్పటికప్పటికి అనుకుని జరిగింది కాదు, ఎవరో ఇలా పుడితే అనుకుంటే జరిగింది కాదు. ఆయన చెబుతూ ఇది నిర్ణయింపబడిన కాలం, అపాయింటెడ్ టైం. ఇది నిర్ణయింపబడిన కాలం. అందుకే చూడండి, మరొక పదాన్ని కూడా వాడాడు, కంప్లీటెడ్ అన్నాడు. కాలము సంపూర్ణమయ్యింది అంటే దేవుడు తన కుమారుడిని ఈ భూమి మీదకి ఎప్పుడు పంపాలో ఆయన నిర్ణయించాడు. అందుకే రాస్తున్నారు, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడట. ఎందుకు ఆ టైంలో ఎందుకు పంపించాడు? పెద్ద ప్రశ్న. అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026లో వస్తే బాగుండు అని, మరియమ్మ ఇప్పుడుంటే బాగున్నాను. కానీ చాలామంది అంటారు, అరే అనవసరంగా ఇప్పుడు పుట్టాం, మనం అప్పుడు పుడితే బాగున్నాను. ఎప్పుడు? అపోస్తుల కాలంలో పుడితే బాగున్నాను. మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు ఎందుకు యేసు ప్రభువారు అప్పుడు ఎందుకు పుట్టాడంటే దీనికి చాలా చరిత్రతో ముడిపడిన సందర్భం. అందుకే పట్టానంత ఈజీగా బైబిల్ వాక్యాలు అర్థం కావు. చాలామందికి తెలియక అడుగుతారు, ఏమని ఈ జాగ్రఫీలు ఎందుకు, హిస్టరీలు ఎందుకంటే ఇవన్నీ తెలియకపోతే బైబిల్లో కొన్ని సంగతులు నీకు అర్థం కావు. వీళ్ళు అర్థం కాక వీళ్ళకి ఒలువు బద్ధకం వచ్చేసి వీళ్ళు అంటారు అంత లోతైన సత్యాలు ఏం అవసరం లేదండి. అంత లోతైన సత్యాలు ఎందుకు? నీ బద్ధకం నీకు. నువ్వు వినవు, నువ్వు చదవు, నీకు చెప్పడం చేత కాదు. వినే వాళ్ళని చెడగొడ్డాన్ని నువ్వు చెప్పే పాసి మాట ఏంటంటే అంత లోతైన సత్యాలు అవసరం లేదండి. ఎవరికి కావాలంటే నీకు అవసరం లేదులే. నువ్వు టైంపాస్ గాడివి. నీకు ఎంతసేపు బ్లెస్సింగ్ వచనాలు కావాలి, నీకు ఎంతసేపు నీ పిండి వేసుకు తొట్టే, నీ బుడ్డలో నూనె, ఆ సమృద్ధి ప్రసంగాలు నీకు కావాలి తప్ప అసలు ఏంటి చరిత్రతో ముడిపడిన సంగతులు నీకు అర్థమైతే నీ లైఫ్లో దేవుడు ఎంత ధైర్యం కలిగే కార్యాలు చేస్తాడో నీ బుర్రకు ఏమైనా అర్థమవుతుందా? ఏమని రాస్తున్నాడు చూడండి, చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రమందు లోబడిన వారిని విమోచించుటకై
ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. కాలము ఆయన దగ్గర ఉంది. చాలామంది గొడవల్లో స్నేహాల మధ్య మాట్లాడి చెప్పినారు, రైట్ చెయ్యి, ప్రతి దానికి చెప్పండి, టైం వస్తుంది, ఆ టైమే నీకు చెప్పండి సమాధానం చెప్తుంది. రైట్ స్టేట్మెంట్ అది. ప్రతి దానికి సమయం వస్తుంది, ఆ సమయమే నీకు సమాధానం చెప్తుంది. అది రైట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను. సమయం సమాధానం చెప్పడానికి సమయం దేవుడా? నీకు మాట్లాడమే రావట్లేదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్పడానికి కాలం దేవుడా? కాలాన్ని చేతిలో పెట్టుకున్నవాడు దేవుడా? కాలం సమాధానం ఏం చెప్పలేదు. అదొక టైం, అదొక సమయం. ఆ సమయం ఎవరికి ఆన్సర్ చెప్పదు, కానీ టైంలో ఆన్సర్ చేసేది ఎవరంటే దేవుడు. కాలంలో సమాధానం అండి, కాలం సమాధానం చెప్పదు, కాలంలో దేవుడు సమాధానం చెప్తాడు. కాలాలు నిర్ణయిస్తాడు, కాలాలు మారుస్తాడు, వ్యక్తుల్ని పడగొడతాడు, వ్యక్తుల్ని నిలబెడతాడు, రాజుల హృదయాల్ని నీటి కాలంలో తిప్పేస్తాడు. ఎవరిని ఏ విధంగా నడిపించాలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. అందుకే దానియేలు గ్రంథంలో గంభీరమైన మాట రాశాడు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను తోసివేయచ్చు నియమించును ఉండవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు అని చెప్పండి. ఆయన కాలములను సమయాలను మార్చేస్తారు. అప్పుడప్పుడు మనం ఎలా అంటారే, నా టైం రానేరా చెప్పండి, ఈ సంగతి తెలుతాను గమ్మతుడు చెప్తాను, ఈ టైం రాదురా, నా టైం రానిరంటే అప్పుడప్పుడు మాడతారు. నాకు టైం కలిసి రాలేదండి, నా టైం రాలేదండి, లేదంటే నేను ఎరగదిద్దురంటే నువ్వు అనుకుంటే నీ టైం రాదండి. టైం మీ చేతుల్లో లేదండి, టైం మీరు క్రియేట్ చేసుకుంటే రాదండి. టైం అనే దానికి దేవుడు ఒక లాక్ పెట్టాడు. ఓపెన్ చేయాలన్న ఆయనే, క్లోజ్ చేయాలన్న ఆయనే. ప్రతి దానికి ఆయన సమయానికి సమయం పెట్టాడు. టైంకే టైం సెట్ చేశాడు ఆయన. ఆయన చేతుల్లో ఉంది. ఏ రాజులు ఉండాలో, ఏ రాజులు దిగాలో. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడట. మళ్ళీ అడుగుతున్నాను, కాలము సంపూర్ణమవడం అంటే ఏంటి? ఎలా సంపూర్ణం చేశాడు, ఎలా పంపించాడు, ఆ టైంలోనే ఎందుకు పుట్టాడు, స్త్రీ అందే ఎందుకు పుట్టాడు? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే ఒక ఇమేజ్ చేస్తాడు చూడండి. పరిపాలన విభాగం. నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ సేమ్. ఓకే రైట్, జూమ్ అవుద్దా? మీకు బాగానే ఉందా క్లారిటీగా? చూద్దాం. మరి అంత జూమ్ అవుద్దా? కొంచెం 3 కనిపించాలి. రైట్, ఓకే రైట్. కొంచెం కింద, కొంచెం తగ్గించు. ఓకే రైట్. చూడండి, పాత నిబంధన కాలంలో దేవుడు సెట్ చేసిన టైం, దైవ పాలన చదవండి, మానవ పాలన చదవండి, అన్యుల పాలన. అంటే కాలాన్ని దేవుడు విభజించడం స్టార్ట్ చేసి తన కొడుకుని ఎప్పుడు పంపించాలో ఆయన నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఎవడొకటి ఇది కట్ చేసేది చూడండి, కొడుకు అన్నాడు అనకండి, వినండి పూర్తిగా తినంగా. దైవ పాలనలో తన కుమారుని ఎప్పుడు పంపాలో ఆయన నిర్ణయించాడు. దైవ పాలన, మానవ పాలన, అన్యుల పాలన. ఏది దైవ పాలన? దేవుడు పరిపాలించిన ఒక కాలం ఉంది, పరిపాలన మానవుల చేతుల్లోకి పోయిన ఒక కాలం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది అన్యుల కాలము నడుస్తుంది. అర్థమైన బ్రీఫ్గా అవుట్లైన్ చెప్తాను జాతకమేనండి. అబ్రహాం పరిపాలనలో, అబ్రహాం వ్యవస్థలో దైవ పరిపాలన బాగానండి. అబ్రహామును పిలిచాడు, నమ్మదగినవాడు. ఏమీ లేని అబ్రహాం అన్నాడు, ఇలా రా అబ్రహాం, నీకు పిల్లల్ని ఇస్తాను, గొప్ప సంతానాన్ని కలగజేస్తాను, ఆస్పదకరంగా మార్చేస్తాను, దేశం రాసి చేస్తాను అబ్రహాం. నాకు విషయం చెప్పిన అబ్రహాం, రా, నా మాట వింటే, నా పరిపాలన కిందకు వస్తే నీ లైఫ్ స్టోరీ మార్చేస్తాను.
వచ్చాడు అబ్రహాం వచ్చాడు. అబ్రహాం తర్వాత ఐజాక్ వచ్చాడు. ఐజాక్ దగ్గర జాకోబ్ వచ్చాడు. ఆ తర్వాత మనకు కనబడతాడు మోసే కనబడతాడు. తర్వాత నిర్గమకాండ కనబడతాడు. తర్వాత యెహోషువ జోనాస్ అని కనబడతాడు. జడ్జెస్ కనబడతారు. అక్కడ వరకు ఈ ప్రజలందరూ ఎవరి పరిపాలన నడుస్తున్నారు చెప్పండి? దేవుని పరిపాలన. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబులు, మోసే, యెహోషువ, జడ్జెస్. అప్పటి వరకు కూడా వాళ్ళకి ఏం కావాలని ఎవరి మీద ఆధారపడతారు చెప్పండి? ఆదామును పిలిచాడు, నిలబెట్టాడు. ఆదామును పిలిచి నిలబెడితే ఆదాము నిలబడలేకపోయాడు, పడిపోయాడు. దేవుడు ఎలా అన్నాడు ఆది కాండంలో, నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విని ఓ మాట అడిగితే బాగుండు నువ్వు మేడం గారిని, ఏంటమ్మాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే పెద్ద ప్రమాదం, మళ్ళీ ఆ పండు తెచ్చిన కుదిరి కొనుక్కుని కొన్ని తినేసి మళ్ళీ నాకు ఎత్తానంటున్నావు, ఎవరు అంటే ఏంటి పిల్ల ఈ పనులని అడిగితే బాగుండు. అడగడా ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? స్కిన్లో స్కిన్ను, బోన్లో బోను. చెప్పండి, పాటలు పాడతాడు ఆయన. అడిగితే బాగుండి, అడగలేదు. ఆయన అడగలేదు. ఆయన మాట కన్నా అలా ఆవిడ మాట విన్నాడు, పడ్డాడు. ఆ తర్వాత పరిపాలకుడిగా దేవుడు అబ్రహామును పెట్టాడు. అబ్రహాం వెళ్ళలేదు, ఆయన పడ్డాడు. ఎవరెవరు నిలబడుతున్న చూడండి, నోహోను పెట్టాడు, నోహోను లేదు. తర్వాత మనకు తెలుసు ఈ న్యాయాధిపతుల కాలంకి వచ్చేసరికి దానికి ముందు మోసేని పెట్టాడు. మోసే బండను కొట్టాడు, మళ్ళీ పడ్డాడు. యెహోషువ వచ్చాడు, భూభాగాన్ని ఇచ్చాడు. ఆయన రకరకాల కారణాల చేత దేవుని చేత నడిపబడి ఆయన కాలాన్ని, కుటుంబాన్ని నడిపించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జడ్జెస్ కాలం వచ్చింది. ఒక్క జడ్జి తినంగా ఉన్నాడు చెప్పండి? ఒక్క జడ్జి తినంగా ఉన్నాడా? ఒక ఆయనకి బలమిచ్చి పరాక్రమశాలిగా మారిస్తే ఫ్యానిజం ఫామ్ చేశాడు ఆయన. ఎవరో మీకు తెలుసు. మరొక ఆయనకి బలమిస్తే, ఒక సామాన్యుడికి బలమిచ్చి బలవంతుడిగా తయారు చేస్తే ఆ బలాన్ని పట్టుకెళ్ళి దలీలా తొడ మీద పెట్టాడు. మరొక ఆయన ఏం చేస్తాడు? పిరికివాడిని పరాక్రమశాలి చేస్తే బాగా పోగేసుకుని లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు. కాలం చివరికి వచ్చేసింది, కాలం అయిపోయింది. అప్పుడు రాజు లేడు. ఆ రాజు బాగా విన్నాడు, ప్రజలకు రాజు లేడు. ఆ రాజులు లేని టైంలో న్యాయాధిపతులు నడుస్తారు. ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయిపోయాయి. ఆ గుసగుసల్లో ఒక మాట ఏంటంటే ఐక్యత వచ్చింది ప్రజల్లో. పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా ఐక్యత వచ్చింది. ఒక స్లోగన్, కొత్త స్లోగన్ బయటకు వచ్చింది. మాట్లాడుతున్నారు వాళ్ళు. సమూయేలు కొడుకులు ఉన్నారు. సమూయేలు కొడుకులు పండిత గర్భాన పరమ సొంటలు పుట్టారు అన్నాడు. సొంటలు పుట్టారు ఎవరికి? సమూయేలుకి. లంచాలకు మరిగేశారు, న్యాయాన్ని తిప్పేశారు. జడ్జెస్ అనే వాదాన్ని మర్చిపోయారు. ఆ జడ్జెస్ ఏదైతుందో ఆ లీగాలిటీ లేదా ఆ మాట్లాడుతున్న న్యాయపరమైన తీర్పుని డబ్బుకు తిప్పేశారు, మార్చేశారు పూర్తిగా. ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యి ఇలాగే వదిలేస్తే రేపొద్దున సమూయేలు ఉండగానే ఎలా చేస్తారంటే, సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు వంటి ప్రవర్తన ఈ కుమారులకి లేదు కనుక దేశం ఏమైపోతుంది, ఈయన ఉండగానే మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలని చెప్పి మొత్తం మీద టీమ్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. పేదవాడికి ఒక తీర్పు, డబ్బునోడికి ఒక తీర్పు, ఒకలా తీర్పు తీరుతున్నారు కనుక మనం ఏదోలాగే వీళ్ళ మీద తిరగబడి వీళ్ళని దించేయాలి గద్దెనని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చారు. జనాలు పోగయ్యారు. 12 గోత్రాల్లో రకరకాల మనుషులు ఒక పొలిటికల్ వాయిస్ బయటికి తీసుకొచ్చారు. మాకు రాజు కావాలి, సర్వలోక మర్యాద చెప్పిన మాకు రాజు కావాలి. ఎందుకు రాజు కావాలి? నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు. మోతుబరికి ఒక తీర్పు తీరుస్తారు, డబ్బు లేనివాడికి ఒక తీర్పు తీరుస్తారు, పేదవాడిని ఒకలా చూస్తారు, డబ్బు ఉన్నవాడిని అందరాలకి కూర్చోబెడతారు. నీలాంటి జెన్యూనిటీ కలిగిన వారు కాదు. అప్పటి వరకు దైవ పరిపాలన, అప్పటి నుంచి చెప్పండి మానవ పరిపాలన స్టార్ట్ అయ్యింది. దేవుడు అప్పటికే చెప్పాడు, ఏమని వద్దు, మానవుల పరిపాలన కిందకి వెళితే వాడి కొడుకులు బాగుపడతారు తప్ప, నాయకులుగా వాళ్ళు బాగుంటారు తప్ప మీరు బాగుపడరు, దయచేసి నా మాట వినను సమూయేలు ద్వారా దేవుడు చెప్పిస్తే వాళ్ళు వినలేదు. వాడు నాయకుడైతే ఎవడైనా మీకు రాజు అయినా, ఎవడైనా మీకు న్యాయాధిపతి అయినా, ఎవడైనా మీకు నాయకుడైనా, ఎవడైనా నేను కాదని మీకు ఎవడైనా ఏజెంట్ అయితే వాడి మనవల్లో ఆడు కొడుకులు ఆడు బాగుపడతారు తప్ప మీరు మాత్రం ఊడిగిన చేస్తుంటే వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు గుర్రాల ముందు పరిగెట్టాలి, వాడి ఇంట్లో ఊడిగిన చేయాలి, వాడి బట్టలు మొయ్యాలి, చెప్పులు మొయ్యాలి, ఇలాంటి పనులు మీరు చేయాలి తప్ప వాడి నాయకుడైతే మీకు సరి అయిన పరిపాలన ఇవ్వడని చెప్తే మొత్తం విన్న తర్వాత ఈ పబ్లిక్ అన్నారట, మమ్మల్ని తినేసేవాడు మాకు కావాలన్నారు. ఈ జనాలకి ఎప్పుడు ఎవడు నచ్చుతాడు చెప్పండి? బరబ్బగాళ్ళే నచ్చుతారు. దేవుడు నచ్చడు, దేవుడు పరిపాలన వద్దన్నాడు. ఆ దేవుని పరిపాలన కాదని ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు వచ్చిన రాజు పేరు మనకు తెలుసు చూడండి, సౌలు. ఆ సౌలు తర్వాత దావీదు, ఆ దావీదు తర్వాత సొలొమోను, ఆ సొలొమోను తర్వాత దేశం 2 ముక్కలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు?
దైవ పరిపాలన న్యాయాధిపతుల వరకు ఉంది. దేవుని ఏది అడిగినా ఆకాశం నుంచి ఆహారం వచ్చింది, బండ నుంచి నీళ్ళు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, పంటలు పండాయి, సంతాన ఉత్పత్తి అంతా బాగుంది. నీ పరిపాలన మాకు వద్దన్నారు, మానవ పరిపాలన కిందకు దూరారు. ఆ మానవ పరిపాలన కింద దూరితే మొట్టమొదటి రాజు ఏం చేశాడు? అసూయతో రగిలిపోయి ఒక గొర్రెల కాపరి కుర్రోడిని పరిగెట్టించి తన హోదాని మర్చిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. తర్వాత వచ్చిన ఆయన ఏం చేశాడు? అన్యాయంగా ఒక అమాయకుడి కుటుంబాన్ని నిలువెల్లా సిదివేశాడు. మూడో ఆయన వచ్చి ఏం చేశాడు? అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300. ఏదైనా అడగండి. ఆయన ఏం చేస్తాడు? 700 అధికారికంగా, 300 అనధికారికంగా. మొత్తం మీద ఎవరైనా మీరు చూడండి, దేవుడు చెబుతూ ఉన్నాడు, దావీదు వంటి ప్రవర్తన మరలా ఎవరు తెచ్చుకోకపోయినా, సరి అయిన పరిపాలనగా నా వైపు చూసి మీరు పరిపాలన చేయకపోయినా దులుమాడేస్తానేమనుకున్నారు అన్నాడు. సొలొమోనుకు ఒకసారి చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు, వినలేదు. చెప్పాడు వినలేదు, వదిలేశాడు. సొలొమోను మాటలు వినడానికి ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. సొలొమోను మాటలు వినడానికి రాణిలు వచ్చేవారు. సొలొమోను మాట్లాడిన గొప్ప వారు అందరూ వచ్చారట. ఆ వచ్చిన వారిలో శాబాదిస్సు రాణి ఉందట. ఇప్పటికీ ఆవిడ గురించి శాసనాలు ఉంటాయి ఆఫ్రికాలో. ఇప్పటికీ 1947 చిట్ట చివరి రాజు వరకు, ఆ చిట్ట చివరి రాజు కూడా ఏమైనా క్లైమ్ చేసుకోండి తెలుసా? మా ఫాదర్ కింగ్ సాల్మన్ అని క్లైమ్ చేసుకోండి. కాబట్టి మీరు చదువుకోండి హిస్టరీ. మా ఫాదర్ కింగ్ సాల్మన్ అని చెప్పుకుని అంటే అక్కడ వరకు వచ్చిన రాణిలు కూడా ఏమనేవారంటే, అసలు మేము సింహాసనం మీద కూర్చుని రాజదండాలు పట్టుకుని మాకు పరిపాలించడం లేదు, అసలు నువ్వు దేవాలయం కట్టిన విధానం చూస్తే మాకు మతిపోతుంది, నీ నిర్ణయాలు, నీ జడ్జిమెంట్లు, నీ సామెతలు, నీ కీర్తనలు, నీ ప్రసంగాలు, నీ వ్యవహారం అంతా చూస్తే అక్కడ కూర్చుని పరిపాలించే కన్నా మీ ఇంట్లో పాసన్నం తిన్న కంచాలు గడుక్కుంటూ నీ దగ్గర అలా కూడా తిరుగుతూ ఆ 4 మాటలు వినేస్తే జీవితం ధన్యమైపోతుంది అనిపిస్తుంది సొలొమోను అని రాణీలు, అధిపతులు, రాజులు అన్నారట. కాలం ఎలా మారిపోయింది చెప్పనా? సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి. సొలొమోను భార్యలు మాటలు వినే రోజులు వచ్చేసాయి. దేశం ఏమైంది? చెప్పాడు వినలేదు. సొలొమోను తర్వాత దేశం 2 భాగాలు అయ్యింది. చూడండి, ఆ సొలొమోను తర్వాత 2 భాగాలు మ్యాప్ చేయండి. సొలొమోను తర్వాత 2 భాగాలు అయ్యింది. అస్సూరియన్స్ దాడి చేశారు. అందుకో మీరు చూడండి, ఉత్తర భూభాగం నార్త్ ఏరియాలో, ఉత్తర భూభాగం నార్థన్ ఏరియాలో ఉత్తర రాజ్యం అయింది. ఉత్తర రాజ్యం మీదకి క్రీస్తు పూర్వం చెర 722లో ఉత్తర రాజ్యానికి రాజధాని సోమ్రోన్, దక్షిణ దేశానికి రాజధాని జెరూసలేం. సోమ్రోన్ మీద, ఉత్తర దేశం మీద దాడి చేసింది అస్సూరియన్స్. సౌత్ మీద, దక్షిణ దేశం మీద, దక్షిణ రాజధాని యెరూషలేం మీద దాడి చేసింది బాబిలోనియన్స్. దేశం 2 భాగాలు అయిపోయింది. ఉత్తరం దక్షిణం, సౌత్ నార్త్. వాటి రాజధాని, సౌత్కి రాజధాని సోమ్రోన్ ఉంది. మానవ పరిపాలన కిందకి వచ్చారు. మానవ పరిపాలన ఏమి సాధించారంటే, సిరియా దేవతలు, మోయాబు దేవతలు, అమోనీ దేవతలు, కామా దేవతలు, అర్పాదు దేవతలు, రకరకాల దేవతలు తెచ్చుకుని మొత్తం దేశానికి రాజులందరూ కలిసి 42 మంది రాజులు, వాళ్ళ కలిపితే 42 మంది రాజులు కలిసి దేశాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేశారు. చెదరగొట్టి దొలగొట్టేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, అన్నం పెడతాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన కాదని ఏదన్నా విగ్రహారాధన అంటే, ఆయన కాదని ఏదన్నా నీకు లగ్జరీ ఆరాధన పెరిగిందో అన్నం పెట్టినోడే గొంతు పట్టుకుంటాడేమనుకుంటున్నావు. ఆయన ఇల్లు ఇస్తాడు, ఇంట్లో కూర్చొని నీ ఇష్టానుసారమైన యాసాలు వేసావో నీ ఇంటి మీద అడుగు కూడా వేస్తాడు ఆయన. ఏమనుకుంటున్నావు? ఎథిక్స్ మర్చిపోయి ఇచ్చిన వాడికే జెండా ఎగరేసే కార్యక్రమాలు చేస్తే ఊరుకుంటాడా? చెదరగొట్టేసారు, అయిపోయింది, పారిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమైందో మనకు తెలుసు. 2 రాజ్యాల కిందకు వచ్చేసాయి. ప్రపంచాన్ని ఏం పరిపాలించామని తెలుసు? అస్సూరు తర్వాత బాబిలోనియన్స్ తర్వాత మాదీయ పారసీకులు. గమ్మత్తు, ఇంపార్టెంట్, గమనిక, ముఖ్యాంశాలు ఏంటి చెప్పనా? మాదీయ పారసీకుల పరిపాలనతో పాత నిబంధన ముగిసిపోయింది. మలాకీ గ్రంథం చిట్ట చివరి పుస్తకం, పాత నిబంధన మలాకీ గ్రంథం రాసే సమయానికి టైం లైన్ ఏంటో తెలుసా? మెడో పెర్షియన్స్, మాదీయ పారసీకులతో ముగిసిపోయింది.
మరి తర్వాత గ్రీకుల చరిత్ర, అప్పటి గ్రీకులు ఫామ్ అవ్వలేదు, అప్పటికి రోమన్స్ ఇంకా తెర మీదకి రాలేదు. మాదీయ పారసికుల పరిపాలనలోనే మలాకీ అయిపోయింది. మాదీయ పారసికులు పరిపాలిస్తున్న మలాకీ అయిపోతే అడుగుతున్నాను, అంటే మలాకీ గ్రంథం రాసే సమయానికి పాత నిబంధన ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ అవుతున్న టైంలో ఏ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయంటే చెప్పండి, మాదీయ పారసికులు పరిపాలిస్తున్నారు. అక్కడి నుంచి గ్రంథం లేదు. మనకి ఇలా తిరిగేసిన వెంటనే మత్తయి సువార్త వచ్చేస్తుంది అనుకుంటాం, కాదు. 400 సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. 400 సైలెంట్ ఇయర్, నిశ్శబ్ద కాలం, చీకటి కాలం. ఎందుకు సైలెంట్ ఇయర్స్ అంటారంటే వ్యాఖ్యానకర్తలు, దేవుడు తన ప్రజలతో మాట్లాడడం మానేశాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, అది మౌన కాలం. మలాకీ తర్వాత మాట్లాడడం మానేశాడు. ఆ మధ్యస్థ కాలంలో దేవుడు మాట్లాడడం మానేశాడు, సైలెంట్ అయిపోయాడు. కానీ ప్రజలతో మాట్లాడటం మానేశాడు. కానీ చట్టం తన పని తాను చేస్తుందన్నట్టు ప్రపంచాన్ని ఒక రణరంగానికి చెప్పండి ప్లాట్ఫామ్గా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా 400 సంవత్సరాల్లో నిశ్శబ్దంగా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని రాక కొరకు చెప్పండి రంగస్థలం సిద్ధం చేస్తున్నాడు. మాదీయ పారసికుల తర్వాత రంగస్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. సైలెంట్ ఇయర్స్లో ప్రజలకు దూరంగా ఉన్నాడేమో కానీ తను చేయాల్సిన పని చేస్తున్నాడు. మన యెషయా గ్రంథం చదువుతా 9:6లో, ఇదిగో మనకు ఒక శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును. ఈ మాట చెప్పి 800 సంవత్సరాల తర్వాత, అంటే అది 4 ఇది 4, 800 సంవత్సరాల తర్వాత ఒక కాలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎలా సిద్ధపరుస్తున్నాడు దేవుడు అంటే మీరు జాగ్రత్తగా వినండి. రాజకీయంగా సిద్ధపరుస్తున్నాడు, పొలిటికల్గా. అర్థమైతే భలే ఉంటుంది, అర్థం కాకపోయినా భలే ఉంటుంది. వినండి, రాజకీయంగా సిద్ధం చేస్తున్నాడు, పొలిటికల్ సైన్స్ సంస్కృతి పరంగా సిద్ధం చేస్తున్నారు, కల్చరల్గా రెడీ చేస్తున్నాడు. ఇంకా మతాల ద్వారా, యోధ మతం ద్వారా కాలాన్ని సెట్ చేస్తున్నాడు. అందుకే చూడండి, అదిగో పొలిటికల్గా, కల్చరల్గా, రిలీజన్ పరంగా, యోధ మతాల పరంగా టైంని సెట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇదంతా చేసేదంటే మలాకీ తర్వాత 400 ఇయర్స్ సైలెంట్ ఇయర్స్లో రెడీ చేస్తున్నాడు. ఎలా రెడీ చేస్తున్నాడు? రాజకీయంగా ఎలా రెడీ చేస్తున్నాడు? రాజకీయాలతో దేవుడికి సంబంధం ఏంటి? రాజకీయంగా ఆయన స్టడీ చేస్తున్నాడు. రాజకీయంగా ఆయన రెడీ చేస్తున్నాడు. ఎలా రెడీ చేస్తున్నాడు అంటే, రాజకీయంగా రెడీ చేయడం అంటే బాగా వినండి, అప్పుడు గ్రీకుల పరిపాలన కిందకి ప్రపంచం వస్తుంది. మినిమం డిగ్రీ ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి, ఏం పని లేదండి. నేను సర్టిఫికేట్లు అడగనండి, ఎత్తాను. మీకు అర్థం అవ్వాలి, ఎవరికి అర్థం అవ్వకపోయినా. ఇది హిస్టరీ కనుక చాలామంది ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా వినండి. మాదీయ పారసికుల తర్వాత గ్రీకుల పరిపాలన వస్తుంది. సరిగ్గా గ్రీకుల పరిపాలన వచ్చే సమయానికి ఆ గ్రీకుల్లో ద గ్రేట్ చెప్పండి వీరుడు ఉన్నాడు. గ్రీకు వీరుడు ఉన్నాడు. ఎవరు ఆ గ్రీకు వీరుడు? నాగార్జున కాదు, చెప్పండి, అడుగు. 30 సంవత్సరాల లోపే, 33 సంవత్సరాల లోపే నల్లటి గుర్రం. ఆ గుర్రం మన ఇండియాలో చచ్చిపోయింది. హిస్టరీ క్లాస్ అంతా మా రాజమండ్రి చర్చిలో చెప్పాను, ఇవన్నీ చెప్పడానికి అవ్వదు. ఆ గుర్రం అంటే నాకు చాలా ఇష్టం. పాత పంజాబ్లో చనిపోయింది అది. మన పోరస్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏనుగుల యుద్ధాలు జరుగుతున్నప్పుడు చనిపోయింది. అందుకే దాని పేరు మన పాత పంజాబ్లో ఆ గుర్రం పేరు పెట్టారు. అయితే వచ్చాడు, తెర మీదకి వచ్చాడు, దేవుడు ఫామ్ చేస్తున్నాడు. దానియేలు గ్రంథం మనం చదువుకున్నట్టుగా మనకు తెలుసు. దానియేలు గ్రంథం చదువుకున్నట్టుగా రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, రాజులను దించువాడు ఆయనే, కాలాలు మార్చువాడు ఆయనే, కాలం రప్పించువాడు ఆయనే. అలెగ్జాండర్ని తీసుకొచ్చింది ఆయనే. ప్రపంచానికి పరిపాలకుడుగా ఆయన చేతుల్లో దేవుడు అలెగ్జాండర్ చేతుల్లో ఎందుకు ప్రపంచాన్ని పెట్టాడంటే, ప్రపంచానికి ఒక క్రమం లేదు, డిసిప్లిన్ లేదు ప్రపంచానికి. ఈ గూడు వాడికి ఆ గూడు వాడికి గొడవ, ఈ ఈదోడికి ఆ ఈదోడికి గొడవ, ఈ జిల్లా వాడికి ఆ జిల్లా వాడికి గొడవ, ఆ ప్రాంతం వాడికి ఈ ప్రాంతం వాడికి గొడవ, ఈ దేశం వాడికి ఈ దేశం వాడికి గొడవ. ఒక్కడికి డిసిప్లిన్ లేదు. అందరూ ఒకే డిసిప్లిన్లోకి రావాలి అంటే వీళ్ళందరికీ ఒక కింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
ఆ ఊరోడైనా ఈ ఊరోడైనా కొట్టికి సావకుండా ఉండాలి అంటే అన్నిటికీ ఒకడు చెప్పేవాడు ఉండాలి, దీన్ని యూనిటీగా మార్చేవాడు ఉండాలి. ఆ టైంలో వాళ్ళు చేసినట్టు చెప్పిన యూనిటీ ఆఫ్ సివిల్ లా. ప్రపంచ దేశాలను జయించారు, ప్రతి దేశానికి కిందకి లాగి ప్రపంచ దేశానికి ఒక యూనిటీ లా పెట్టాడు. ఎవడైనా, అది ఇండియా అయినా, కూసు దేశమైనా, ఇదైనా ఏదైనా, ఈవెన్ జెరూసలేమైనా, నా మాట ఎవడన్నా దాటాడో, నా చట్టం ఎవడన్నా దాటాడో మెడకాయ మీద తలకే ఉండదని ఒక లా తీసుకొచ్చాడు. ఆ లా ఏంటి తెలుసా? యూనిటీ ఆఫ్ సివిల్ లా. ప్రపంచ ప్రజలందరూ ఒక్కటే. ఆ సింబల్ జీవించు. ప్రపంచ ప్రజలందరూ ఒకటే, ఆ చట్టాలు జీవించు. ప్రపంచ ప్రజలందరూ ఒకటి అంటే యూనిటీ ఆఫ్ సివిల్ లా. సివిల్ లా, సివిల్ లా, సివిల్ లా. యూనిటీ, యూనిటీ, యూనిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలు ఉండొచ్చు గాక, ఎన్ని జాతులు ఉండొచ్చు గాక, ఎన్ని రంగులు ఉండొచ్చు గాక, ఎంతమంది ఉన్నా అందరూ ఒక్కటే నోరు మూసుకుని ఉండాలంటే లా ఉండాలి. ఇక్కడ మనం మీటింగ్ పెడితే అక్కడ జెండాలు కడుతున్నారు, మీరు చూసారు లేదా? నేను చూసా. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా అక్కడ జెండాలు కడుతున్నారు, మనల్ని ఎక్కిరించడానికి జెండాలు కడుతున్నారు. ఎందుకు జెండాలు కడుతున్నారు? క్రిస్టియానిటీ అంటే హక్కుసా, క్రిస్టియన్ అంటే పడద నడుపుతున్నారు. అక్కడ జెండాలు కట్టినాడు, ఇక్కడ కట్టమని కడితే తీసుకెళ్ళి లోన కూర్చోబెడతారు. అంతకు ఆగిపోయాడు. అక్కడి వరకు కట్టాడు, కానీ ఎక్కడెందుకు కట్టలేకపోతున్నాడు? కడితే ఈయన్ని భయపెట్టాడు ఉందో, దాని పేరు లా. నార్త్ తోడు సౌత్ మీదకి రావాలన్నా, సౌత్ తోడు నార్త్ మీదకి వెళ్ళాలన్నా, ఆ రాష్ట్రం వాడు ఈ రాష్ట్రం మీద కాలెత్తాలన్నా, ఈ రాష్ట్రం వాడు ఆ రాష్ట్రం మీద కాలెత్తాలన్నా, ప్రతి ఒక్కరిని కంట్రోల్లో పెట్టేది లా, చట్టం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చట్టం అంటే ఇప్పుడు యూనిటీ అంటే ప్రజలకి నచ్చినా నచ్చకపోయినా, రంగు నచ్చినా నచ్చకపోయినా, మనుషులు నచ్చినా నచ్చకపోయినా, ఎవడు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఏకమై ఉండాలి అంటే చెప్పండి, రాజ్యాంగాలు ఉండాలి, లా ఉండాలి. దీన్ని తెర మీదకి ప్రపంచంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎవరు చెప్పిన? ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్ అందుకే చట్టం తీసుకొచ్చాడు. ఎన్ని దేశాలు ఉండొచ్చు గాక, అది ఇజ్రాయెల్ అయినా, అది ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, గల్ఫ్ ఏరియా అయినా, ఈ ఏరియా అయినా, ఆయన కిందకి జయించిన ప్రతి దేశం కింద ఒక లా పెట్టాడు. ప్రతి ఒక్కడు యూనిటీగా ఉండాలి. ఇది దాటి ఎవడైనా బయటికి వెళ్ళాడో బస్తమే సవాల్ అన్నాడు ఆయన. అతను ఎదిరించే దేశం లేదు, అతను ఎదిరించగలిగే సత్తా ఉన్న రాజు ఎవడు లేడు, అతను ఎదిరించగలిగే మనగాడు ఎవడు లేడు. ఎదిరించినట్టు అనిపించినా తర్వాత లొంగాల్సిందే. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలుసు. వాళ్ళ గురువుల ఫోటోలు ఉన్నాయి. అరిస్టాటిల్. ఇంకో ఫిలాసఫీ ఉంది. ప్రపంచానికి ఎలాగైనా సరే, గ్రీకు సంస్కృతిని ఎలాగైనా సరే, గ్రీకు జ్ఞానాన్ని ఎలాగైనా సరే, గ్రీకు తత్వాన్ని, దాన్నే హిస్టరీలో మీరు చదువుకుంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీకు తగులుద్ది, ఆ వర్డ్ మీకు తగులుద్ది. దాన్నే హెలెనిజం అంటారు. దాన్ని అంటే ఏంటని అడగండి. హెలెనిజం అంటే అదిగో చూడండి, మనకు కనబడుతుంది హెలెనిజం. వాళ్ళ గురువుల ఫోటోలు అని ఉంటాయి ఒకసారి. హెలెనిజం అంటే అలెగ్జాండర్ ఒక ఫామ్ చేస్తాడు. ఇదిగో ప్రపంచం మేం చెప్పినట్టు వినాలి, మా నమ్మకాల్లోకి రావాలి, మా మతాల్లోకి రావాలి, మేం కట్టిన లెక్కలు నేర్చుకోవాలి. కాన్ డేటా, ఆ డేటా, ఎం ఈజ్గోల్ టు బి ఈజ్గోల్ టు ఈ ఈజ్గోల్ లా ఈజ్గోల్ టు ఈ ఈజ్గోల్ టు ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్, ఇవన్నీ పిచ్చెక్కిపోయి ఎందుకు కనిపెట్టారు అని వాళ్ళే కనిపెట్టారు. అవన్నీ ప్రపంచంలో తీసుకొచ్చింది వాళ్ళే. బి ప్లస్ ఓ ప్లస్ అదే స్కేలు గీలు మైనస్లు ప్లస్లు అన్నీ వాళ్ళే. పర్సంటేజ్లు అన్నీ తీసుకొచ్చింది వాళ్ళే. గణితం వాళ్ళదే, రిలీజియన్ వాళ్ళదే, అలవాట్లు వాళ్ళవే, కల్చర్ వాళ్ళదే, అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళకు గురువులు ఉన్నారు. ఆ గురువుల ఫోటోలు ఉందా లేదా? ఆ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ తీసుకొచ్చారు. ప్రపంచాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చాడు. ఆ తాటి మీద తీసుకొచ్చాడు, మాట్లాడుతున్నాడు. అందరిని తీసుకొచ్చాడు. ఏమన్నా చెప్పనా? నా చట్టం కింద యూదుడని లేదు, చెప్పండి, గ్రీసు దేశస్థుడని లేదు. అదిగో చూడండి, వాళ్ళ నేమ్స్ నాకు సరిగ్గా కనబట్టలేదు. ఒకసారి చూపించి కొంచెం జూమ్ తగ్గించు. ఓకే, సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, ఆయన శిష్యుడు అరిస్టాటిల్, ఆయన శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. వీళ్ళందరూ ఒకే ఫిలాసఫీ, ఒకే భావం కలిగిన ప్రపంచానికి ఆ రోజుల్లోనే సైన్స్ మాట్లాడినవారు, మెటీరియల్ కోసం మాట్లాడినవారు, స్పేస్ కోసం మాట్లాడినవారు, కాస్మాలజీ మాట్లాడినవారు. ఆ రోజుల్లో ఫిలాసఫీ, లాజికల్ ఫిలాసఫీ మాట్లాడింది వీళ్ళే. వీళ్ళ చేతుల్లో దేవుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని పెట్టాడంటే, ఈ రాజుకి ఎందుకు అప్పగించాడంటే చెప్పండి,
ఆ రాజు వచ్చే సమయానికి చెప్పండి, ఈ రాజు పైలట్గా పనిచేయాలి. దేనికి పైలట్ అంటే తన కొడుకు పుట్టే సమయానికి, మహారాజు భూమికి వచ్చే సమయానికి ఒక రాజు ఉండాలి. ప్రపంచానికి డిస్ప్లే నేర్పించాలి. ఆ డిస్ప్లే నేర్పించే పవర్ ఎవరికి ఇచ్చారు తెలుసు? అలెగ్జాండర్కి ఇచ్చాడు. అందుకే ఆ సెన్స్లో ప్రపంచం ఉంది కనుక భాషా పరిజ్ఞానాన్ని మేధావులైన పౌలు గారు లాంటి గారు ఉపయోగించి ఏమన్నారంటే, గలతీ పత్రిక మీరు ఇంటికి 13:8 వచ్చి అంటాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, క్రీస్తునందు అందరూ స్వతంత్రులైనారు. ఆ యొక్క టెక్స్ట్ లేదా ఆ లాంగ్వేజ్, ఆ పదాలు దేన్ని జ్ఞాపకం చేసే ఆ రోజుల్లో? చట్టం. అలెగ్జాండర్ కింద అందరూ ఒకేలాగా ఎలాగైతే ఉండాలో క్రీస్తు కింద కూడా యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని లేదు, అంతటా అందరూ సమానం. తర్వాత వాళ్ళు తీసుకొచ్చింది చెప్పనా, యూనిటీ, యూనివర్సల్ సిటిజన్షిప్ ఆఫ్ ఆల్ ఫ్రీ మ్యాన్. అంటే యూనివర్సల్గా ఈ ప్రపంచాన్ని యూనివర్సల్గా సిద్ధపరుస్తున్నారు. ఈ ప్రపంచాన్ని యూనివర్సల్గా ఎలా సిద్ధపరుస్తున్నాడు అంటే, మీరు చూడండి, ఈ ప్రపంచాన్ని యూనివర్సల్గా ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఉంది. నేను ముగిస్తున్నాను త్వరగా. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉందంటే ఏ మనిషి ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు ఇప్పుడు వెళ్ళాలని ఉంది, నన్ను వెళ్ళనివ్వట్లేదు. గల్ఫ్ వెళ్ళాలని ఉంది, ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉంది, యూఎస్ఏ వెళ్ళాలని ఉంది కదా, అది వెళ్తున్నారు రమ్మని. యూఎస్ఏ వెళ్ళాలని ఉంది, సింగపూర్ వెళ్ళాలని ఉంది, లండన్ వెళ్ళాలని ఉంది. ఈ లండన్ నుంచి కూడా మనకి సహకారం చేశారులేండి. లండన్ నుంచి చేశారు, ఆస్ట్రేలియా నుంచి చేశారు, సింగపూర్ నుంచి చేశారు. చాలామంది మన సెమినార్కి సహకారం చేయాలి. ఇన్ని దేశాల నుంచి చేస్తే పెద్ద డబ్బు వచ్చింది అనుకోకండి, చేయాల్సిన కూడా చేశారు. ఒకటి చెప్తే మొలక్కల్లాగా మరొకటి అర్థమవుతుంది. అన్ని దేశాలకి మీటింగ్ పిలుస్తారు, కానీ ఇప్పుడు నాకు వెళ్ళడానికి లేదు. ఎందుకు లేదంటే, నా ఉద్యోగంలో ఉన్న నా సుపీరియర్ ఆఫీసర్స్ నాకు పాస్పోర్ట్ ఇవ్వట్లేదు. సంవత్సరాలు తిరుగుతున్నాను, నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అయ్యా అని. గవర్నమెంట్ సెక్టార్లోనే ఎవడైనా దేశం దాటి బయటికి వెళ్ళాలన్నా, ఒక సివిలియన్ దేశం దాటి బయటికి వెళ్ళాలన్నా దానికి ఒక ఆధారం ఉంటుంది, దాని పేరు పాస్పోర్ట్ అంటే నువ్వు వెళ్ళు అని చెప్పేది పాస్పోర్ట్. నేను వెళ్ళేటప్పుడు ఆడు రా అని చెప్పేది వీసా, అవతల రా అనేది వీసా, నన్ను వెళ్ళు అని చెప్పేది పాస్పోర్ట్. అవతల రా అంటున్నాడు, కానీ నా దగ్గర ఏం లేదు చెప్పండి. నువ్వు వెళ్ళు అని ఇలా అంటలేదు, నేను నన్ను వదులుతలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, నేను మానేస్తాను, నన్ను వదిలేయండి అని. నేను మానేస్తాను బాబు అంటే నా ఉద్యోగం నన్ను వదులుతలేదు. ఇప్పటికీ నన్ను వదలలేదు, ఇప్పటికి నడుతున్నాను. ఈ టైంలో మీకు అర్థమైతే, ఈ టైంలో అపోస్తులైన పౌలు పుట్టిన, అపోస్తులైన పేతురు పుట్టిన, అపోస్తులు పుట్టిన, ఇప్పుడు ఈ జనరేషన్లో పుడితే వాళ్ళ ప్రపంచ దేశాలకు సువార్త చెప్పనిస్తారా? వీసాలు ఎవరు వాళ్ళకి, పాస్పోర్ట్లు ఎవరు వాళ్ళకి, సరుదులు ఎవరు వాళ్ళకి? మీకు కావాలని చదువుకోండి. గల్ఫ్ వెళ్ళినోడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ వెళ్ళకూడదు, ఇజ్రాయెల్ డైరెక్ట్గా గల్ఫ్ దేశాలు రాకూడదు. ఇటు వచ్చినోడు పాకిస్తాన్ వెళ్ళకూడదు, పాకిస్తాన్ డైరెక్ట్గా ఒక దేశం నుంచి దేశానికి వెళ్ళడానికి యాక్సెస్ ఉందా? ఈ టైంలో అపోస్తులు ఎందుకు పుట్టలేదు చెప్పినా, ఈ టైంలో పుడితే సువార్త తెలదు. వాళ్ళు ఏ టైంలో పుట్టాలి చెప్పినా, కాలము సంపూర్ణమైనప్పుడు పుట్టాలి. దేవుడు రెడీ చేస్తున్నారు. అందుకే ఆ టైంలో వాళ్ళు ఏ దేశమైనా, భారతదేశంలో తోమ వచ్చి మనకి సువార్త చేయాలన్నా, భారతదేశానికి తోమ వచ్చి సువార్త చేయాలన్నా, తోమాకి ఏ అవసరం లేదు చెప్పండి, పాస్పోర్ట్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా తోమ ఏదగలిగే స్థాయి, రాగలిగే స్థాయి ఓపుకుంటే, అపోస్తులు 6 నెలల మీద ఎక్కడికన్నా వెళ్ళి సువార్త ప్రకటించి ఓపుకుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవడు ఎక్కడికి వెళ్ళినా ఎవడు ఆపడానికి వీల్లేదని ఒక ఫ్రీ మ్యాన్ పౌరసత్వాల సిటిజన్షిప్ని తెర మీద తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? ద గ్రేట్ అలెగ్జాండర్. కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి, తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి తండ్రి పంపించాడు. ఇది సంపూర్ణం అవడం అంటే. పొలిటికల్గా రెడీ చేస్తున్నాడు. తర్వాత రోమన్ పీస్, శాంతి సమాధానం. ప్రపంచంలో ఎక్కడ చూసిన గొడవలే, ప్రతి ఒక్కరు గొడవలే. ఈ గొడవల సమయంలో అదిగో మీరు చూడండి, ఇవన్నీ చట్టాలు. ఎక్కడ చూసిన గొడవలే. వీళ్ళందరికీ శాంతి సమాధానం రావడానికి వాళ్ళు తీసుకొచ్చిన గొడవలు లేకుండా ఉండడానికి, ప్రభుత్వం కిందకి రావడానికి, ప్రతి ఒక్కరికి ఎవడైనా తప్పు చేస్తే వాడికి పనిష్మెంట్ ఎవరు ఇస్తారో తెలుసా? ప్రభుత్వం ఇస్తుంది. గ్రీకులు అలా తగ్గిపోయిన తర్వాత, అలెగ్జాండర్ అలా తగ్గిపోయిన తర్వాత దాని నుంచి పుట్టుకొచ్చిన పిల్ల రాజ్యమే చెప్పండి, రోమన్ సామ్రాజ్యం. వాళ్ళ యొక్క చట్టాలని, వాళ్ళ సంస్కృతిని పుణికిపుచ్చుకున్నదే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం చేంజ్ చేసింది. వీళ్ళు ఏం చేశారు? ఎక్కడికక్కడే శాంతికి పెద్దపీట వేస్తారు.
ఎవరినైనా కొట్టాలన్నా మేమే కొట్టాలి, ఎవరినైనా తిట్టాలన్నా మేమే తిట్టాలి, ఎవరికైనా ఉరిశిక్ష చేయాలన్నా మేమే వేయాలి. మా పర్మిషన్ లేకుండా ఎవడైనా ఏదైనా చేశాడో ఆ చేసినోడు సంగతి తెలుస్తుంది. అందుకే చూడండి, యేసుప్రభుని పలుమార్లు ఎందుకు ఇరికించాలనుకున్నారు చెప్పండి? చట్టంలో పలుమార్లు. అందుకే యేసుప్రభుని పలుమార్లు చట్టంలో ఇరికించాలనుకున్నారు కనుక యేసుప్రభుని చంపే అవకాశాలు వాళ్ళకున్నా ఎందుకు చంపలేదు చెప్పండి? యేసుప్రభుని చంపితే ఎవరు ఊరుకోరు చెప్పండి? ఆయన ప్రభుత్వం ఊరుకోదు. అందుకే చూడండి, యేసుప్రభుని ఇరికించడానికి కూడా ఒక అమ్మాయి లేదా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, ఇంటికి వెళ్ళి చదవండి, ఆ 8వ అధ్యాయం యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదవండి. ఎంగేజ్మెంట్ అమ్మాయి ఒక అబ్యూజ్ కార్యక్రమం చేస్తుంది. అంటే ఆవిడ చేసిన అడల్టరీ అని ఒక చట్టం కిందకి లాక్కొచ్చారు. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఇంకో అబ్బాయితో తప్పుడు పని చేస్తుంది. ఆ కేసుని తెర మీద తీసుకొచ్చి ఈ అమ్మాయిని రాళ్ళు ఇచ్చుకొట్టు, మన మోసే చట్టం ఎలా చెప్తుంది, రాళ్ళు ఇచ్చుకొట్టు అని అమ్మాయిని తెర మీద తీసుకొస్తే ఆ అమ్మాయిని కొట్టడు యేసుప్రభు. ఎందుకు? ఒకవేళ కొడితే ఆ అమ్మాయిని చంపితే యేసుప్రభుని డైరెక్ట్గా వచ్చి ఎవరు అరెస్ట్ చేస్తారు చెప్పండి? రోమా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందుకే వీళ్ళు నక్క తెలివితేటలు ఉపయోగించి రోమీలు యూదులు, క్షమించండి, ఈ యూదులు ఇశ్రాయేలు నక్క తెలివితేటలు ఉపయోగించి చట్ట ప్రకారం అమ్మాయిని కొట్టాడు, దానికి మేమే సాక్షులు, ఇదిగో చూడండి, కొట్టడమే కాదు అందరినీ రాళ్ళు వేయమని చెప్పాడని ఆ రోజే పోలీసులు గిరిగించడానికి, తప్పుడు కేసుల్లో పెట్టడానికి చట్టం కిందకి ఎవరిని లాక్కొద్దామని చేశారు చెప్పండి? అన్ని దొంగ పనులు. అందుకే చూడండి, యేసుప్రభుని వాళ్ళకి చంపేయాలన్నది కోపం ఉంది, సిలివేసేయాలన్నది కోపం ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళారు చెప్పండి, హేరోద్ దగ్గర తీసుకెళ్ళారు, పిలాతు దగ్గర తీసుకెళ్ళారు తప్ప చెప్పండి? ఆ పిలాతు జరగకపోతే కైసరు అంటే ఎందుకు అలా తిప్పుతున్నారు? ఆయన దగ్గరికి వెళ్ళి చంపేచ్చుగా. ఎందుకంటే వీళ్ళకి చంపే రైట్స్ ఎవరికి ఆ రోజుల్లో లేవు. ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? అలెగ్జాండర్ తర్వాత రోమన్స్ దీన్ని అమలు చేశారు. అందుకే అపోస్తులు స్వేచ్ఛగా విశ్రాంతి దినాల్లో కూడా యెరూషలేము మందిరం బయట నిలబడి గొంతెత్తరిసి వాక్యాలు చెప్తున్నా, బట్టలు చింపుకొని గట్టిగా అరిశారే తప్ప పలుమార్లు ఎందుకు వారిని చంపలేకపోయారు చెప్పండి? కొట్టేసి వదిలేశారు తప్ప, దొమ్మిగా కొట్టే ప్రయత్నం చేశారు తప్ప ఎందుకు వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోలేకపోయారు చెప్పండి? ఏదైనా చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేది ఎవరు చెప్పండి? రోమా రాజులు, ప్రభుత్వాల వల్ల పనిష్మెంట్. అందుకు చూడండి, దేవుడు సెట్ చేశాడు అన్ని విధాలుగా, ఆ ప్రపంచాన్ని సెట్ చేసిన తర్వాత ఇంకా రోమీలు వేసిన రోడ్లు. అందుకే ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ప్రతి రోడ్డు ఎక్కడ కలుస్తుందట? నడుతున్నారు. ప్రతి రోడ్డు రోమాలో కలిసిన రోడ్లు, ప్రతి రోడ్డు రోమాలోకి ఎందుకు కలుస్తుంది అంటే, ప్రతి రోడ్డు రోమ్లోకి ఇటలీకి ఎందుకు పోతుంది అంటే, ప్రతి రోడ్డు అక్కడ కలపడానికి కారణం వాళ్ళ ప్రపంచానికి వాణిజ్యం జరిగించారు. ప్రపంచానికి వాణిజ్యం జరిగిస్తున్న వాళ్ళు అనుకున్నారు, కానీ ఆ రోడ్లు ఎవరికి బాగా ఉపయోగపడ్డాయి చెప్పిన? అపోస్తుల సువార్త చేయడానికి ఉపయోగపడ్డాయి. మనం ఏం చదువుకున్నాం అంటే రోడ్డు పక్కన సెటిల్ అయ్యారని చదువుకున్నాం. ఎవరేయటని చదువుకోండి. రోడ్డు పక్కన చెట్లు నాటించిన వారు ఎవరు అనగానే టక్ అని చెప్పి ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రోడ్లు వేయించింది ఎవరు? ఎందుకు వేయించారు? కాలము సంపూర్ణమైనప్పుడు తన కొడుకు సువార్తను పైలట్లు ప్రకటించడానికి దేవుడు రోడ్స్ ఫామ్ చేశాడు. ఆ రోడ్స్ ఉన్నాయి కనుకే ఇండియాకి థోమా వచ్చాడు. ఆ రోడ్స్ ఉన్నాయి కనుకే యోర్దాన్ నావలకి వెళ్ళారు. ఆ రోడ్స్ ఉన్నాయి కనుకే గల్ఫ్ అరబ్ ప్రాంతాలకు వెళ్ళారు. ఆ రోడ్లు ఉన్నాయి కనుకే అపోస్తులు స్వేచ్ఛగా కాలినడకన సువార్త చేశారు. ఇది ప్రపంచాన్ని దేవుని కుమారుడు కొరకు సిద్ధపరచడం, ప్రపంచాన్ని దేవుని యొక్క సువార్త కొరకు సిద్ధపడడం. తర్వాత ఆర్మీ వచ్చింది, రోమ్ ఆర్మీ, చాలా టైట్ సెక్యూరిటీ ఇచ్చారు. ఇన్ని విధాలుగా దేవుడు సెట్ చేశాడు. ఎందుకు? తన కుమారుని రాక కొరకు ప్రపంచాన్ని చెప్పండి సిద్ధపరిచాడు. అందుకే చూడండి, యేసుప్రభు ఇప్పుడు పుడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి, కానీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాలి చెప్పండి? 2000 సంవత్సరాలు పుట్టడమే రైట్ టైం. అపోస్తులు అప్పుడు పుట్టడమే సరి అయిన సమయం. ఇప్పుడు పుడితే ఏసాలు, పాస్పోర్ట్లు, సరిహద్దులు, అవి ఇవి గొడవలు, రకరకాల కారణాలు. కానీ ఇప్పుడు ఆయన అప్పుడు పుడితే ఆయన ఆపేవాడు ఎవరు లేరు, అపోస్తులు ఆపేవారు ఎవరు లేరు, వారు రోడ్లు ఆపేవారు లేరు. ఓపుకున్న వాళ్ళు ఎంత దూరమైన ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా వాళ్ళ మతాల భావాలు చెప్పండి ప్రకటించుకోవచ్చు. ఎవడైనా తిరగబడితే వాడి సంగతి చూసే చట్టాలు ఉన్నాయి. అందుకే చూడండి, పౌలు గారు అరెస్ట్ అయితే పౌలు గారిని కాపాడే పోలీసులు ఎస్కాట్ కూడా ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. మీరు చూడండి కావాలంటే యేసుప్రభు దగ్గర కాపలా ఎత్తుకుపోకుండా ఉండడానికి ఆ సైనికులు కూడా ఉన్నారు. మీరు కావాలంటే చూడండి, ఇన్ని విధాలుగా సిద్ధపరిచి కాలము సంపూర్ణమైన తన కుమారుని చెప్పండి
ఈ లోకానికి పంపాడు. ఆ టైంకి ఆయన రావాలి, ఆ టైంలోనే కేఫా పుట్టాలి, ఆ టైంలోనే జాకో పుట్టాలి, ఆ టైంలోనే పౌలు పుట్టాలి, ఆ టైంలోనే అపోస్తులు పుట్టాలి, ఆ టైంలోనే ఆది సంఘ విశ్వాసులు పుట్టాలి. ఆ పుట్టినవారు ఈ రాజకీయాన్ని, ఈ రోడ్లని, ఈ సంస్కృతిని, ఈ చట్టాలను ఉపయోగించి ప్రపంచానికి సువార్తని ఒకేసారి ఇలా ఎదజల్లాలి. ఆ ఎదజల్లబడిన సువార్త రామేశ్వరంపేట వరకు వచ్చింది. కాలము సంపూర్ణమయ్యింది. నేను ముగించేస్తున్నాను. వాడు గుర్తుపెట్టుకో, కాలాలు నిర్ణయాలు మార్చేవాడు ఆయన అయితే ప్రసంగంలో అంటాడు, ప్రతి దానికి సమయం కలదు. టైం అయినా సెట్ చేస్తాడు. ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయం కొరకు కనిపెట్టు. ఆ సమయంలో దేవుడు చేయబోయే కార్యం కొరకు కనిపెట్టు. కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే అబ్రహాముకి ఏమైంది చెప్పండి? సంఘటన తలపోట్లు కుటుంబంలోకి తెచ్చుకున్నాడు. నీకు బిడ్డనిస్తానన్నాడు, ఆ బిడ్డ కోసం ఎదురు చూడలేకపోయాడు. భార్య చెప్పిన స్వనిర్ణయం తీసుకున్నాడు, తలపోటు తెచ్చుకున్నాడు. మనందరికీ తలపోటు వచ్చేది చేశాడు. ఎదురు చూడు. అందుకే అన్నీ మారుస్తాడు. అబ్రహాం ఆగలేకపోయాడు, కాలంలో నిలబడలేకపోయాడు. సరి చేసుకునే లోపు జరగాల్సిన నష్టాలు జరిగిపోయాయి. లోతు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. కుటుంబం బాగుందని ఎనిదిరిగి చూసేసరికి జరగాల్సిన నష్టాలు జరిగిపోయాయి. భార్య ఉప్పిస్తంభం అయిపోయింది. కూతుర్లు చెడ్డాలసులు తిరిగిపోయారు. కుటుంబం తిరిగి చూసేసరికి కొడుకులు అనాలా, మనవళ్ళు అనాలా, పిలవలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. స్వనిర్ణయాలు కొంప ముంచేస్తాయి. నేను ముగించేస్తున్నాను. చరిత్రను మార్చినవాడు, రాజకీయాన్ని మార్చినవాడు, మతాలను మార్చినవాడు, అన్నీ మార్చినవాడు నీకు అర్థమైతే, ఆయన చేతుల్లో టైం ఉందని బలమైన హస్తం కిందకి నువ్వు వస్తే, రాజకీయాన్ని, చరిత్రని, కాలాన్ని, మతాన్ని అన్నిటినీ మార్చేసిన దేవుడు, ఎక్కించి దించి ప్రతి ఒక్కరిని రాజుల చేతితో మార్చగలిగే దేవుడు, ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే చివరి మాట వెదురు చూడు, నీ చరిత్ర కూడా మార్చేస్తాడు. నీ చరిత్రను కూడా ఘనచరిత్రగా మారుస్తాడు. తన కొడుకు నీ లైఫ్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయి. క్రీస్తు క్రియాశీలకంగా నీ దగ్గర పనిచేసే వరకు వెయిట్ చేయి. ఇది కాకుండా నీ స్వనిర్ణయాలు తీసుకుంటే హననీయ సప్పీరా ఏమయ్యారు? ఒకలేని కలవలకాలు చచ్చిపోయారు. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? చనిపోయాడు. వీళ్ళందరూ స్వనిర్ణయాలు కాలంలో దేవుని కొరకు కనిపెట్టలేకపోయారు. కనిపెట్టిన వారు ఆశీర్వాదకరంగా మారిపోయారు. దేవుడి కాలంలో ఏం చేస్తున్నారు? ఓపిక లేని వారు కుసించిపోయి నశించిపోయారు. అందుకే అనే వాళ్ళని అన్నివ్వండి, తిట్టే వాళ్ళని తిట్టనివ్వండి, పొగడే వాళ్ళని పొగనివ్వండి, ఎవడు ఏం చేస్తుండో అది చేయనియండి. టైం వచ్చినప్పుడు అందరికీ ఎవరి లెక్క వాళ్ళకి దేవుడు చెప్పండి అప్పగిస్తాడు. తన కొడుకునే రాకకి సిద్ధం చేసిన దేవుడు నిన్ను కూడా ఆ కొడుకుని ప్రేమించినట్టే చెప్పండి, నిన్ను కూడా ప్రేమిస్తాడు. నీకోసం ఆ కొడుకుని బహుమానంగా ఇచ్చాడు. అట్టి దేవుడు నీకు నాకు కార్యములు జరిగించును గాక. ఆమేన్, 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 ఆమేన్.